संत एकनाथ महाराज की श्री गणेशाय नमः श्री सरस्वती नमः श्री सीतारामचंद्राय नमः भरताच राममय स्थिती हनुमानात्यंत विश्वासी अनुसरुणी बाणाशी आनंदी ग्रामाशी जिते भरताशी సజ్జనారా 5వ అధ్యాయము నా అంతుకు వచ్చింది. కానీ 5వ అధ్యాయం చెప్పే సామర్థ్యం నా లోపట లేదు. అందులో పట్ట ఏదో కొద్దిగా ఉన్న మంది అనుకుని వచ్చిన ఏడు నేను ఎన్నడూ రాలేదు. ఫస్ట్ ఇప్పుడు ఏడు వచ్చిన, ఎప్పుడు రాలేదు ఈ కార్యక్రమానికి. అయినా నా సంగీతం తీసుకొని వచ్చింది అని మీ అందరి యొక్క దర్శనం నాకు అవుతున్నది. ఏదో మీరు మాత్రం నాకు కృపాశీర్వాదం పెడితే ఇక్కడ నా మహాత్ములు గురువరులు ఉన్నారు మీ అందరి కృపతో అని. అందులో పట్ట ఇంత భవ్య కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఇంత మొదలు గ్రామంలో ఊళ్ళో జరుగుండే చాలా రోజుల కింద అప్పుడు వచ్చినాం. ఇక ఇప్పుడు మాత్రము ఇది ఇప్పుడు రాకడ. సో అందులో పట్ట మా గురువర్యులు గజేంద్ర మహారాజ్ గారు ఎంబడి వస్తుంటే అనంతరెడ్డి పటేల్ అప్పుడు ఇప్పుడు ఉన్నగారు. ఇక అంత వాళ్ళకు పరమాత్ముడు ఆ పొదిగా ఈ పొదిగా పారమార్గంలో పట్ట గురు సాంప్రదాయంలో పట్ట గురు మార్గంలో పట్ట గురు యొక్క ఆదేశంలో పట్ట నడిచేటటువంటి యొక్క వాళ్ళ కుటుంబం. అసలు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదస్యే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సజ్జనులారా, ఇదో రక మీరు మహాత్ములు పెద్ద పెద్దలందరివి చాలా మంచిగా చెప్పిండ్రు. మరి వాళ్ళంటే సమయం బాగా చిక్కింది. మొదటి నాకు లిమిట్లో పట్ట ఆ లిమిట్లో పడిన కొద్దిగానే మొట్టమొదలు నాకు మీరు అవకాశం ఇవ్వండి. వినేటటువంటి వాళ్ళు పెద్దోళ్ళు మీరందరూ కూడా ఎక్కువసేపు నేను చెప్పా రామకథ గురించి. రామకథ ఎన్నో తావులు జరుగుతూ ఉన్నది. ఇక్కడ మా అశోక్ మహారాజు ఉన్నాడు, గుంత చెప్తే మా పెద్ద పెద్దలు ఉన్నారు మీకు అందరికీ. అయితే కొన్ని గ్రామాల్లో పట్ట భావార్థ రామాయణము ఇంత చెప్పిన మాదిరిగా 52 ఏళ్ళు అయిపోయి దిన ఏట రామాయణం ఉన్నది. 52 సంవత్సరాలు అయిపోయాయి. ఇక్కడ రాంబోట్ అనే గ్రామం ఉన్నది. మనం దిండికి పోగా రాంబోట 4 ఏళ్ల కిందనే 50 ఉండేది. అసలు బాబా ఎప్పుడైతే బజరంగ బలి అతనికి హనుమాన్ అత్యంత విశ్వాసి, 2 తావుల పడి విశ్వాసం జరిగిన అధ్యయనం పడి హనుమంతుడు విశ్వాసంతో ఉండే. ఇప్పుడువి హనుమంతుడు అత్యంత విశ్వాసము. నంది గ్రామంలో పట్టేప్పుడు అనుమానం అంటారు దీనికి. భరతుడు బాణం వాళ్ళిండు. భరతుడు మనసులో పట్టి ఏముండే ఎవడో అధర్మంతోని శశినాథుల పట్ట పోతా ఉన్నాడు. భోగములకి ఎమ్మడి పెట్టుకొని ఇది అధర్మానికి దండినటువంటి వాళ్ళు మేము క్షత్రులం కాబట్టి అని అనుమానంతో బాణవల్లిండు. రామబాణము భర్తుడు. ఆ రామబాణం వచ్చింది, దానికి ఆదేశం ఉండే దుష్ట సంహారం చెయ్యి. బాణం వచ్చింది. భర్తుడు రామ భక్తుడు, భర్తుడు రామచంద్రుని యొక్క తమ్ముడు. మరి రామనామాంకిత బాణం అక్కడ మీది పెట్టినటువంటి వాడు శ్రీరామాచి నిజ భక్త మరతే
खऱ्या भक्ताची निज भक्त भरती निर्मुक्ता विचारा సజ్జలారా భర్తుడు నిర్ముక్త ఉన్నటువంటి వాడు భర్తుడు రామచంద్రుని యొక్క భక్తుడు భర్తం ద్వారా అక్కడ నందిగ్రామాల పట్ల ముక్తి అనే యొక్క స్థితి ఆ తావుల పట్ల ఉంది అని అలాంటి నందిగ్రామాల పట్ల నివాసం చేసే భర్తుడు అని చెప్తారు. भरते भक्ती विस्तारली भरते भक्ती प्रकाशिले भरते भक्ती वाढविली भरते पाहिली भक्ती భరతుని ద్వారా భక్తి ప్రచారం అయిపోయింది. భర్తుడు ఆ భక్తికి తంత్రిగా చేసుకున్నాడు. భర్తుడు భక్తికి అంటే భక్తి ద్వారానే మనిషికి వైరాగ్యం ద్వారానే శాంతి. ఇలాంటి భర్తుడు వైరాగ్యము శాంతి వివేకంతో ఉన్నటువంటి వాడు. అక్కడనే భర్తం ద్వారా భక్తి ప్రచారం అయిపోయింది, విస్తారం అయిపోయింది. भरत भक्तीची निज ठेवा भरत भक्तीचा विसावा भरत भक्तीचा ओलावा भक्तीची गावार भरता భర్తుని దగ్గర భక్తి ఒక జీవాల ఉన్నటువంటిది. భర్తుని దగ్గర భక్తి విశ్రాంతి పొందింది. భర్తుడు భక్తి అంటే ఎట్లా, భక్తి చాలా కఠినం ఉన్నది మనిషి కదా. పరమాత్మ భక్తునికి ముక్తి ఇస్తాడు కానీ భక్తి ఇవ్వడు. ఎందుకంటే ఒకసారి పరమాత్మ భక్తునికి ముక్తి ఇచ్చిందంటే పరమాత్మ ఇక సంబంధం లేకుండా అయిపోతుంది. కానీ భక్తి ద్వారా పరమాత్మ ఎప్పటికీ కట్టుబడి ఉంటాడు. అలాంటి భక్తి భక్తుని దగ్గర ఉన్నది. నందిగ్రామాల పట్ల అంటున్నాడు. भरते सत्य सद्भाव भरते साचार अनुभाव भरते प्रकट राम राव सर्वत्र पाव सर्वशी సర్వస్వం పట్ల అంటే సర్వస్వంతోనే అన్ని విధాల శాంతి వైరాగ్యము జ్ఞానము. దాని తర్వాత ఎక్కడైతే వాళ్ళ క్షత్రియులు కదా ఎక్కడ దండం చేయాలో అక్కడ దండిస్తే भरते पांगिली भक्ती भरते वाढविला विरक्ती भरते पाहिला निज शांती भूती भोगिती భరత్ అనే శబ్దానికి సంపూర్ణం ఎక్కడ ఉంటుంది దానికి భర్తుడు అంటాడు. సంపూర్ణం తావలపట అంటే అక్కడ ఏమీ తక్కలేదు. అలాంటి సంపూర్ణంతోనే భక్తికి తంత్రి చేసుకున్న తర్వాతనే భక్తి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఆ సాధకునికి వైరాగ్యం ప్రాప్తి అవుతుంది. సజ్జలారా ఎట్లయితే సాధు సంతులు చందనం చెట్టు ఎట్లా ఉంటుందో ఆ విధంగా సాధు సంతులు ఉంటారు. చందనం చెట్టు మాదిరిగా భర్తుడు నందిగ్రామం పట్ల ఉన్నాడు వాళ్ళు. नाही आपण येथे गेला लायू पडून आलेला अंगावत करून गेला तिने गिर केला चंदन గట్టుకు గట్టే ఒక మొత్తం అడవులో పట్ట ఒకటే చందనం చెట్టు ఉంటే గట్టుకు గట్టు చందనంది సువాసన ఇస్తుంది. ఆ విధంగా ఒకే ఒక భక్తుడు ఉంటే జడములకు దారికం ఇస్తాడు అని పడలి వळण भावतो निराळान राम म्हणता रामची होईजे పది బైసోని పదవి घेईजे. అలాంటి రామ్ భక్తుడు అక్కడికి నందిగ్రామానికి వచ్చిండు హనుమంతుడు. एक वनस्पतीची बडीवारा चंदन केला डोंगरा बहकत से चौफेरा सुवास थोरावरला సువాసన ఆగది ఉండది. సాధు సంతుల యొక్క భక్తుల యొక్క ప్రచారం గాలి మాదిరిగా పోతుంది. ఆ విధంగా నందిగ్రామాల పట్ల ఒక చందనం తిరిగా
జగానికి ఉద్ధారకం ఇచ్చినటువంటి వాడు భక్తి అతని దగ్గర విశ్రాంతి పొందింది అని నాకు మరి అంటున్నాడు. माझी हृदय भगवंता तो भगवंता मूर्तिमंता तिने काय नवे प्राप्त भाग्य संता जगते. పరమాత్మ ప్రాప్తి అయిపోయిన తర్వాత ఎక్కడైతే నోటిలో పట్టే ఆ రామనామ శబ్దం ఉన్నదో అక్కడ ఏం తక్కువ ఉంటుంది. అలాంటి భర్తుని దగ్గర ఏమీ తక్కలేదని నాకు మనం అంటున్నాడు. दृष्टि विषयी समजता राम रूपे देखत भरता दृश्या दृष्टी दर्शन यथा सहज होत राम रूपा. ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. దర్శలో పట్ట రాముడే, దర్శలో పట్ట రాముడే, ద్రష్టలో పట్ట రాముడి, త్రిపుటిలో పట్ట రాముడే అన్నప్పుడు అక్కడ పడలి వలన ఇంద్రియ సకల దాని తర్వాత ఏదైతే విషయాలు काय सांगा విషయం అంటే రప్ శబ్ద స్పర్శ రూప్ ఒకటి మామిడి పండుల పట్ట 5 విషయాలు చెప్పవచ్చు. మామిడి పండు ఉదాహరణతోని 5 విషయాలు చెప్పవచ్చు. కరగని నడవని श्रवणी शब्द परतची झाला शब्दार्थ श्रीराम आपला सुहास श्रवला सुरक्षित స్వయంగా చిద్గాన ఇంత అన్న రామ म्हणता రామची होईजे అని అన్న స్వయే చిద్గాన దశలో పట దష్టలో పట శ్రావ్యలో పట శ్రావకుల పట అందుకోవడానికి మనిషి ఏదైతే మనము దీనికి జ్ఞానేంద్రియాలు ఎక్కడ ఉంటాయన్నమాట. ఇవి చక్కగా ఉంటే మంచిది చూడు, మంచిది విను, మంచిది పలుకు, నీ పారమార్థం వచ్చిపాయే. ग्राले घेता वास हास परश गृहाघाता ग्राण समजता चिदाकाश हो निटा. ధ్యాతలో పట్ట ధ్యానంలో పట్ట చిదాకాశ చిదాకాశ అని ఎవరికి అంటే ఎట్లా అంటారు అంటే దానికి చిదాకాశం అంటే చిత్ సత్ ఆనందం. చిత్ సత్ ఆనందంలో పట్టిన అక్కడ త్రిపుటిది బోవన అయిపోతుంది. త్రిపుటి అంటే దశ అంటే దశ త్రిపుటి ఇంకోసారి హరిపాడు ఒకటి ఉపద్రమీకరంట నేనే అద్వైత వాత రామకృష్ణ పైత అద్వైత స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇతని యొక్క త్రిపుటి ఖలాస్ అయిపోతుంది. అంటే భేదం రెండు కాదు ఒకటే. तू माझा स्वामी वाचा घेव जाय स्पर्शाशित वदहित राम प्रकाशित वचा स्पर्श नाशी सहज समरशी శ్రీరామా. దేహం మీద స్పృహ ఉండదు, వాచ్య మీద స్పృహ ఉండదు. ఈ చెవులు పడలి వలన లేకుంటే విషయతో त्यांचा झाला నారాయణ నా ఆవడే జనగణమ లేకుంటే అది లేకపోతే ఇంకటి మన గౌరవంలోని అది మన నిలబడేది నివాళ గౌరవం అంటే ఏం रातली आवडी घेता श्रीरामाची गोडी त्रिपुटी झाली देशोधडी बोलती चालती देखती ऐकती सर्वत्र శ్రీపతి తాచే దృష్టి ఈ స్థితి అయిపోతుంది. అలాంటి రామమయం అయినటువంటి श्रीरामाची चित्ती उडाली खर माझी खरमुगती स्वेच्छा वर्तती निष्कामा. ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా శబ్దం అంటే అది కనబడానికి దేహం ఉంటుంది కానీ అది దేహం కాదు. భక్తుంది ఒక సాధకు ఉంది, మహాత్ములది కనబడానికి మహాత్ములు ఉంటారు కానీ వాళ్ళ దేహము దేహాతీత అవస్థలో పట్ట ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి నందిగ్రామ పట్ట భరతుడు అక్కడికి హనుమంతుడు దిగిండు. ऐसा भरत रामे ఇక ఇంకొకటి చెప్తామంటే ఇప్పుడు
ఏం చెప్పాలి నాకు భయం వస్తుంది, టైం మాత్రం లేదు కదా. కానీ ఇక హనుమంతుడు, బజరంగ బలి, దాంతో భర్తుడు భక్తుడు, రామ బాణము, బజరంగ బలి, హనుమంతుడు ఆడికి దిగగానే బాబా మూడేళ్ళ సంది రాకపోతే వీడికి రాగానే గమ్మత్తి కనబడవచ్చింది అని హనుమంతుడు అనుకునే ఈ నంది గ్రామంలో పుట్ట ఎక్కడ చకితమైపోయి నగర రామ వృక్షధ్వని రామ 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 రూప జై శ్రీరామ విస్మిత నాయన. అలాంటి బజరంగ బలి హనుమంతుడు, రామమయం ఉన్నటువంటి హనుమంతుడు, ఆ హనుమంతుడు ఈ తాళపడి వచ్చి అచ్చరం కావాలన్నా నంది గ్రామం పట్టి ఎట్లంటే నాకంటే విన్న భక్తులు. అందుకని ఇక సంసారము ఒక్కొని చూసి చేయకూడదు, కానీ పారమార్థం మాత్రం ఒక్కొని చూసి తాను నేర్చుకున్నాను. బజరంగ బలి నంది గ్రామంలో పట్ట దీని తర్వాత అక్కడ ఠక్ అయిపోయాడు. చెట్టు రామ రామ, ఆకాశం రామ రామ, భూమి రామ రామ, పొదల కాడికి వెళ్ళి గట్టి పూసల కాడికి వెళ్ళి శ్రీరామ జయ రామ జయ జయ वायु गर्ज राम नामे ओमे राम कुंदले. बाबा आला शीतळ शांतीचा वारा, तेने सुख झाले या शरीरा. ఆ ప్రాంతం అంతా వ్యోముల పట, పంచభూతాల పట, ఆకాశాల పట, ఎక్కడైతే రామ రామ పరిసరమంతా గుమాయించిపోదు అక్కడ వైరుత్వం ఉండదు. నేను నువ్వు ఉన్నప్పుడే వైరుత్వం, నేను నువ్వు లేని తర్వాత అది ఏమైపోతుంది ఏకత్వం. అలాంటి నంది గ్రామం చూసి హనుమంతుడు చకితుడైపోయి సత్సంగే ధరాసధర భూతివాద విదే నిరంతర సాంఢోరి ఖండిత్వ ప్రకార సత్ సంగతిలో పట్ట గాలి సామ్య అవస్థకు వస్తుంది. సత్ సంగతిలో పట్ట భూమి కఠినత్వం వదిలిపోతుంది. సత్సంగతి ఇగో మనకు కాదు, సత్సంగతి ఈ పంచభూతాలకు తలుగుతుంది. పంచభూతాలు సామ్య అవస్థకు వస్తుంది. అయితే పంచభూతాలకు ఒక తావుల పట్ట సంసందించేటటువంటి వాళ్ళు సాధు సంతులు. సత్సంగతి ఓలావలి ఆది శాంతి ధనుష్యాలి एकात्मता विस्तारली वृत्ती लागली अविरुद्ध. నేను నామతితోనంట పంచభూతాలతో లేనటువంటి శరీరం ఈ దండం. పంచభూతాలు అన్నప్పుడు దీనిలో పట్ట నీరు, దీనిలో పట్ట భూమి, దీనిలో పట్ట గాలి, దీనిలో పట్ట తేజం, అగ్ని అన్నీ ఉన్నాయి. అయితే ఈ లోపట రామ రామ శబ్దం ఉంటే ఈ పంచభూతాలకి ఎంత ఆనందం అయిపోతుంది. సత్సంగతి झाली जीवन विसरवली होदा गमन ख्याव्रती सगळ जनाती स्वदान मधुरत्वे. ఈ విధంగా సత్సంగతిలో పట్ట మధురత్వం ఉంటుంది. సత్సంగతిలో పట్ట అన్ని విషయాలు ఏకాత్మక వస్తుంది అని ఏంటిది गाय देखोरी से नरी वगि देवनिया जीवन व्याघ्र पापे मनोरपेक्षण करी పాషాణాది జీవ జంతువుల కాడికి వెళ్ళి, ఆవుల కాడికి వెళ్ళి, పులుల కాడికి, సింహాల కాడికి వెళ్ళి వైరత్వం వదిలేసి అక్కడ రామనామ వ్యోమముల పట్ట, ఆనల పట్ట, గదుల పట్ట ఆనందంగా ఏకాత్మతో వైరము వదిలేసి ఉంటున్నాయి. तेजाशी होता सत्संगती आकर्षणे नाग शक्ती स्वय प्रकाश सर्वभूती त्रिजगती माझे चरे. తేజంకు సత్సంగతి, అగ్నికి సత్సంగతి, భూమికి సత్సంగతి, లీలకు సత్సంగతి. ఈ విధంగా తత్వాలకు సత్సంగతి కలిగిన తర్వాత ఆ తత్వాలు సామ్య అవస్థకు వస్తుంది. మరి అక్కడనే భేదమని లేకుండా అయిపోతుంది. ज्ञान प्रकाशिनी निजग्रही त्याशी प्रकाश उने नाही पारखा चोर आल्या पाही
प्रकाश त्याशी तैसेचे సత్సంగతి లోపట నందిగ్రామం లోపట ఎట్లయితే దీపం లోపట దీపముల దగ్గర భేదం ఉండదు, దొంగకు వెలిగిస్తుంది, దొరకు వెలిగిస్తుంది, ఇంటి యజమానికి వెలిగిస్తుంది. అదేవిధంగా సత్సంగతి లోపటవి సంతులవి అందరికీ వెలుగుచ్చేటటువంటి వాళ్ళే, వాళ్ళ ద్వారా జగంకు సుఖము. ఆ విధంగా నంది గ్రామం లోపట అందరికి సుఖమే. वायू सत्संगला धल चंचल वापुले विश्वरला योगेश्वरा भेटो आला निक्षळ झालं निजरू గాలివి సత్సంగతుల పట్ట నందిగ్రామం పట్ట భర్తను యొక్క సత్సంగతుల పట్ట సామ్య అవస్థకు వచ్చింది. గాలి సుఖం అంటే శ్వాసోచ్ఛ్వాసాల పట్ట ఏదైతే మనం అనేక విధాలు గాలి ఎన్ని విధాలు ప్రాణ పంచ విధాల प्राण अपान व्यान उदान समान येथे गाल नाही आवडनी विचारे तरी सर्व देही पर्यासत नवे काही सुवास सुरवस्वन मने काही निसंग पायी विचारत ఆటావుల పట్ట నందిగ్రామం పట్ట సంగల పట్ట అంటే విసంగ అంటే అది అందరికి ప్రతి జీవి కాడికి వెళ్ళి భూమి కాడికి వెళ్ళి ఒకటి రామమయము. తీసుకుంటే రామ, ఇంటే రామ, చూస్తే రామ, పలుకుతే రామ. అక్కడ భేదము కల్మషము ఎలాంటి మోసం లేదు. सत्संगला धले आकाश खुपोने पैकोलास विसरली निवाकाश विरक्त उदास सर्वत्र वशे. ఆకాశం ఏదైతే పోకళి అంటామో దానికి సత్సంగతి యొక్క సవాసం దాని కలిగిందంటే ఇందులో పట్ట 5 ఉన్నాయి. ఆకాశం ఉన్నది, అన్ని ఉన్నాయి. దీనిలో పట్టినే ఇది సత్సంగతి కలిగింది అనుకో. దీనికి పంచభూతాలతో కూడుకున్నటువంటి ఒక మానవ శరీరానికి సత్సంగతి కలిగింది అంటే గురు ఆశ్రయం చిక్కిన తర్వాత ఈ పంచభూతాలు ఉద్ధారకం అయిపోతుంది. సత్సంగంలో పడ్డ शरीर शुद्ध उष्ण प्रजन धारी लिंबे खाई खारी सत्संग थोरी एवढे जगत्తులో పడ్డ संत संगति संगत संतन की करले जन्म का सार्थक जो कर ले नडवनी चल दे. आयुष नगराव हे समद श्रीराम भजनी निरता धन्य भक्ती प्रतापे भरता सौभाग्यवंत नांदता. ధన్య ధన్య అలాంటి నందిగ్రామం పట్ట జీవరాశుల కాడికి వెళ్ళి అందివి రామ రామ రామ. నిజంగా భాగ్యవంతుడు ధన్యుడు ఆ భర్తుడు. ఇక ఇక్కడివి ఎంతమంది అయితే कोणाही नाही दुर्दश कोणी नव्हती हिन मानसा श्रीराम भजने उल्हास सावकाश नंददे. మనిషి ఏడాది లోపల 3 శక్తులన్నీ విన్నానంట. అప్పుడు అంటుంది ఏడాది లోపల 3 శక్తులన్నా విన్నానంట తప్పకుండా. వాడు పండరపురం పోయినంత పుణ్యమని అంటుంది చాలా రోజుల కింద. ఇప్పుడు నాకు కూర్చున్నారు ఈనాడు उधिमयक मोहर करले अक्षर खर लाय जले तैसे देणे तैसे घेणे कोणाही उणे आशला. సత్సంగతిలో పట్ట ఈ 5వ అధ్యాయం పట్ట ఎంతనే చెప్పొచ్చు కరగని. ఎందుకు అంటే ఇక్కడ గాలి మేల అనేది అసలు ఉండదు. ఎందుకు అంటే ఒకవేళ కపటం ఉంటుంది, కపటమే దుఃఖాచే నివృత్తి, సుఖాచే తే సుఖ. దుఃఖమే తొలగిపోయి సుఖం ప్రాప్తి అయిపోతుంది. అంటే అక్కడ కపటం ఉన్నవి కానీ కపటం వెళ్ళిపోయి ఎందుకు खळपाषाण रोकडे एक वंचनी सर्वता एकाची वस्तू देता घेता एक बोलाची आकता दुजी वार्ता शना. సత్యము పలకడము సత్యంతో నడవడము వాచావదే పరి
అది కాదు అక్కడ కరణే కఠిన ఇంద్రియ ఆధీన జాలో దేవా దేవుడా భక్తి పారమార్థము సత్సంగతిలో పట కపటము అసలు ఉండకూడదు. చూడండి బజరంగ బలి హనుమంతుడు కపటమున్న మహారాజుకి నమ్మిండే. మనం కరకరమ్మ మహారాజులకు మనం నమ్మం కాబట్టి अयो दुल्हे पणे देदलाल ठकू पाय तात्काळ सर्वस्वेर तान लगे फळ घेऊन सबळ जातसे. అలాంటి నంది గ్రామంలో పట్ట సుఖము ఎక్కడ సుఖం ఎక్కడ సత్యం ఉంటుందో ఎక్కడ సత్య ప్రవర్తన ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది. అందరికి ఒక్కటే సుఖం ఉన్నది. తీసుకుంటే రామ, పలుకుతే రామ, తింటే రామ, ఉంటే రామ, నిద్రపోతే రామ. जिथे त्याची उडी पडे सर्वस्वी जीविता भुडे काही उपाय नचले पुढे पुढे रुखडे अनर्थे. సత్యనారా మా కబీర్ దాస్ గారిని ఒక తావల పట్ట. ఎందుకంటే कहत कबीरा जो मुख राम नहीं ఓ ముఖ ధూళ పరి. ఎక్కడైతే ఏ నామం ముఖంలో పట్ట రామనామం లేదు అక్కడ సంకటాలు దుఃఖాలు విఘ్నాలు అన్నీ వస్తాయి. మరి ఎక్కడైతే రామరామ భజన ఉంటుందో అక్కడ సంకటాలు తొలగిపోతుంది, సుఖం చిక్కుతుంది. అందుకని నేను అంటున్నా కదా భావార్థ రామాయణం అయిపోదు. ఈ తావుల పట్ట చెప్తున్నా ఇంటుందంటే ఇట్లా ఎన్నో తావుల పట్టది దిన యాట నడిచేవేం తప్పు లేదు. రామాయణం ఇక్కడివి ఏ గ్రామంలో పడ్డవి రామ కథలు కానీ వేరే కథ లేనే లేదు. अंगळू मंगळू नंद भाषा सवे गलिवट पाहे घसा प्राणी अलकडे सहास दलाल आयचा गैताचा. ద్వైత భావనలో పట్ట దుఃఖం ఉంటుంది, అద్వైత భావన పట్ట సుఖం ఉంటుంది. ద్వైతాన్ని అద్వైత ఏముడు కానాలి అని అనుకుంటే ఎక్కడైతే స్త్రీ పురుష భేదం ఉండదో అది అద్వైత స్థితి. స్త్రీ పురుష భేదమే ఉండకూడదు అద్వైత స్థితి. అద్వైత స్థితిలో పట్ట ఒక్క స్త్రీ పురుషుడు కాదు ప్రతి ఒక్క జీవికి సుఖం చిక్కుతుంది. అది సంత సమాగమంలో పట్ట అలాంటి నంది గ్రామం పట్ట బజరంగ బలి టక్కైపోయిండు. भरतान घरी लोक चतुर स्वय उदिमय कांगवीर होता द्वैताचा संचार वृत्ती सत्व रक्षे देते. సత్యనారాయణ భరతుని యొక్క నగరంలో పట్ట నంది గ్రామంలో పట్ట ఉన్నటువంటి ప్రజ చాలా చతురులు. చతురు అంటే ఎట్లా లేచి మాత్రము భేదం రానివ్వకుండా, లేచి మాత్రం అహంకారం రానివ్వకుండా. అహంకారం లేదు. ఇగో అన్నిటికంటే పెద్దది అహంకారము. అన్నిటికంటే పెద్ద అహంకారం ఓలకుండకూడదు. పారమార్థం ఉన్నటువంటి వాళ్ళకి అహంకారం ఉండకూడదు మొట్టమొదలు. అలాంటి ఇంత జాగ్రత్తలు ఉండేటటువంటి నందిగ్రామ పట్ట ఉన్నటువంటి వాళ్ళు ఇసుంటి కల్మషము వికారాలు వాళ్ళ దగ్గర రానివ్వకుండా వాళ్ళు రాత్రి జాగ్రత్త పడుకుంటారా మన నమ్మల పట్ట ఉన్నారు. एक उदिमायचा कळी सगळी असावा आकाश देखाची देते कोण दशा परम परेश निवटले. సజ్జలారా పరేశ పరమాత్మ సచినంద ఘనమూర్తి అలాంటి పరమాత్మ వినటలే రామ. ఎందుకంటే ఎప్పటికంట రామ ఆశ్రయము రామ కథ ఈ అన్ని హాట్ సౌబారే బాధలు ఇందులో పట్ట ఉన్నది. ఏది ఎక్కడివి మాత్రము వేస్ట్ లేశ మాత్రమే పోనీయకుండా రామ నామముల పట్ట సత్యనారా రామ నామ भरताच्या मनी गेले शून्यत्व घोडणे चैतन्य घन होली निर्विकार सुशिस्तरा. రామమయం ఉన్నటువంటి రామ నామముల పట్ట ఉన్నటువంటి ఒక భర్తుని యొక్క నందిగ్రామంలో పట్ట శూన్యత్వము అంటే ఎగిరిపోయింది. అక్కడ చైతన్య ఘనం ప్రాప్తి అయిపోయింది. శూన్యత్వము కపటము వికారాలు అంటే నిరఖిత గేలియే పాహే తవ తన్మయ జాలియే. ఆ విధంగా అలాంటి పరేశ
రామునికి అంకితమైనటువంటి వాళ్ళు మరి రాముడు వాళ్ళకి మరొన్నటువంటి పరమాత్మ అలాంటి నందిగామపట భక్తుడు ఉన్నాడు. అక్కడికి బజరంగ బలి వచ్చినైతే ఠక్ అయిపోయి చూస్తా ఉన్నాడు. मोक्ष बळी लगडून आले ऐका झाले हरिरंग पीक पिकले घुमरी प्रेम न समाये अंबरी अवघी मातली ఒకరి घरोघरी సుకాళ ఇలాంటి అందరికీ ఒకటి చూడండి. రామ కథలో బట్టి ఇప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళ మనుషులైతే ఏకాగ్రతను అక్కడ సదోదిత సదా ఎల్లకాలము రామమయంలో పడ్డ ఉన్నటువంటి నంది గ్రామంలో పడ్డ బజరంగ బలి వచ్చిండాడికి देखता नगर व्रतांता कपिस्वानंद डुलता देखिला भरता विस्मिता स्वेधारा రామ రా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మొదలే ఇతడు రామ రామ అనేటటువంటి బజరంగ బలి అక్కడంతా రామ 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 ఆ ఆవాజ్ లోపట ఏం ఆవాజ్ ఉన్నది? ఒక్క రామ నామ శబ్దం తప్ప ప్రతి జీవ అంటే చేతన అచేతన లోపలికి వెళ్ళి రామ ఒకటి అంటే నేను తర్వాత సేవ కోసం చేతన పట్ట వాచకులు అచేతన పట్ట సూచకులు బాబురావు మహారాజ్ అంతర్గమ రాజా రామచంద్ర